హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సంవర్గమానాలలో రెండవ పార్ట్ను చూద్దాం. సో మనం ఆల్రెడీ సంవర్గమానాలపైన కొన్ని ప్రశ్నలను సాధించడం జరిగింది. ఇప్పుడు మనం మరికొన్ని ప్రశ్నలను ఎలా చేయాలో చూద్దాం. మొదటగా 5 బేస్ 10 మరియు లాగ్ 8 బేస్ 10 మరియు -1/2 లాగ్ 4 బేస్ 10. మొదటగా మనం దీన్ని చూసినట్లయితే లాగ్ 10 5 పవర్ 2 ప్లస్ లాగ్ 8 బేస్ 10 గాను మైనస్ లాగ్ 10 4 పవర్ 1/2గా మనం దీన్ని చెబుతాం. సో బేసులు అన్నీ సమానం ఉన్నాయి కావున మధ్యలో మనకు ప్లస్ వచ్చినట్లయితే మనం దీనిని లబ్ధంగాను అనగా బేస్ 10 5 స్క్వేర్ అనగా 25 ఇంటూ 8 మైనస్ వచ్చినంటే దీన్ని మనము భాగించడంలో జరుగుతుంది. 4 పవర్ 1/2 అనగా 2గా తీసుకుంటాము. లాగ్ 100 బేస్ 10ని మనము లాగ్ 10 స్క్వేర్ 10 అనగా 2గా చెబుతాము. సో దీని విలువ 2గా మనం చెబుతాము. ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. లాగ్ AB బేస్ A ఈజ్ ఈక్వల్స్ టు x అయితే లాగ్ B బేస్ AB లాగ్ AB బేస్ B విలువను మనం కనుక్కొనాలి. అనగా లాగ్ AB బేస్ Aను మనం లాగ్ A బేస్ A ప్లస్ లాగ్ B బేస్ Aగా రాస్తాము. మొదటగా లాగ్ A బేస్ A అనగా 1 ప్లస్ లాగ్ B బేస్ A ఈజ్ ఈక్వల్స్ టు x గాను మరియు లాగ్ A బేస్ B ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 1 గాను రాస్తాము. అదేవిధంగా మనం ఇప్పుడు దీన్ని చూసినట్లయితే దీన్ని మనం లాగ్ B బేస్ B ప్లస్ లాగ్ A బేస్ Bగా రాస్తాము. అనగా 1 ప్లస్ లాగ్ A బేస్ Bగా రాస్తాము. అనగా ఇప్పుడు దీన్ని మనము విలోమం చేసినట్లయితే A బేస్ B చేసినట్లయితే దీన్ని మనం 1/x మైనస్ 1గా రాయవచ్చు. అదేవిధంగా 1 ప్లస్ 1/x మైనస్ 1గా ప్రతిక్షేపించినట్లయితే x మైనస్ 1 ప్లస్ 1/x మైనస్ 1గా చెబుతాము. అనగా 1ని క్యాన్సల్ చేసినప్పుడు x/x మైనస్ 1గా వస్తుంది. సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. లాగ్ ఆఫ్ BC బై A స్క్వేర్ అదేవిధంగా లాగ్ ఆఫ్ CA ప్లస్ B స్క్వేర్ CA బై B స్క్వేర్ ప్లస్ లాగ్ AB బై C స్క్వేర్ విలువ ఎంత? సాధారణంగా లాగ్ A ప్లస్ లాగ్ B ప్లస్ లాగ్ C ఉన్నట్లయితే దీన్ని మనం లాగ్ ఆఫ్ ABCగా రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న విలువలను మనం చూసినట్లయితే వీటి మధ్యలో ప్లస్ సింబల్ ఉన్నందున వీటిని మనం ఒకే లాగరిథంగా రాసేటప్పుడు లబ్ధంగా రాస్తాము. అనగా CA బై B స్క్వేర్ AB బై C స్క్వేర్ అనగా లాగ్ లవంలో A స్క్వేర్ B స్క్వేర్ C స్క్వేర్ గాను మరియు హారంలో A స్క్వేర్ B స్క్వేర్ C స్క్వేర్ అనగా లాగ్ 1 మనం 0గా చెబుతాము. సో ఈ విధంగా ఈ ప్రశ్నను చూసాము. అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూసినట్టయితే మొదటగా A ఈజ్ ఈక్వల్స్ టు B పవర్ X B ఈజ్ ఈక్వల్స్ టు C పవర్ Y C ఈజ్ ఈక్వల్స్ టు A పవర్ Z అయితే XYZ యొక్క విలువను అడుగుతున్నాడు. అనగా B పవర్ X ఈజ్ ఈక్వల్స్ టు A ఉన్నప్పుడు మొదటగా మనము X ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ బేస్ B Aగా చెబుతాము. అదేవిధంగా Y యొక్క విలువను మనం చూసినట్లయితే C పవర్ Y ఈజ్ ఈక్వల్స్ టు B అనగా Y విలువ లాగ్ B బేస్ C గాను మరియు A పవర్ Z ఈజ్ ఈక్వల్స్ టు C అయినప్పుడు Z యొక్క విలువ
లాగ్ సి బేస్ ఏగా చెబుతాము. ఇప్పుడు మనకు కావలసిన విలువ XYZల లబ్ధము. XYZల విలువలు మనం ప్రతిక్షేపించినట్లయితే లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ. సాధారణంగా మనం లాగ్ ఏ బేస్ బిని లాగ్ ఏ బై లాగ్ బి గాను, అదేవిధంగా దీన్ని లాగ్ బి బై లాగ్ సి గాను, అదేవిధంగా దీన్ని మనం లాగ్ సి బై లాగ్ ఏ గాను రాయవచ్చు. సో ఈ విధంగా రాసినట్లయితే సిసి మరియు బీబీ మరియు ఏఏలు క్యాన్సిల్ చేయబడతాయి, అనగా మనకు మిగిలిన విలువ 1గా చెప్పవచ్చు. సో ఇదే ప్రశ్నను మనము కర్ణుల సూత్రాలను ఉపయోగించి రాసినప్పుడు ఏ విధంగా చేద్దామో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి పవర్ ఎక్స్ మరియు బి ఈజ్ ఈక్వల్స్ టు సి పవర్ వై గాను మరియు సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ జెడ్ గాను చెప్పవచ్చు. మొదటగా ఈ బిలో మనము ఈ సి పవర్ జెడ్ యొక్క విలువను ప్రతిక్షేపిద్దాం. బి విలువ సి పవర్ జెడ్ కాబట్టి బి స్థానంలో సి పవర్ జెడ్ని మనం ప్రతిక్షేపించినప్పుడు వచ్చే విలువ సి పవర్ ఎక్స్జెడ్గా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సి విలువలో మనం ఏ పవర్ జెడ్ను ప్రతిక్షేపిద్దాం. ఏ పవర్ జెడ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, దీన్ని మనం వైగా చెబుతున్నాం కాబట్టి ఎక్స్వై అనగా ఏ పవర్ XYZగా వస్తుంది. సో మనము ఇరువైపులా భూములు సమానం కాబట్టి ఘాతాలను కూడా మనం సమానం చేసుకునే అవకాశం ఉంటుంది, అనగా XYZ ఈజ్ ఈక్వల్స్ టు 1గా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రశ్నను మనం 2 పద్ధతుల్లో చూడడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రశ్నను చూద్దాం. లాగ్ 3 లాగ్ ఆఫ్ x² - x బేస్ 3 మరియు లాగ్ ఆఫ్ x - 1 బేస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే x యొక్క విలువను మనం కనుక్కొనాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే దీన్ని మొదటగా లాగ్ 3 x² - x మైనస్ లాగ్ ఆఫ్ x - 1 లాగ్ బేస్ 3గా రాస్తాము ఈజ్ ఈక్వల్స్ టు 2, అనగా ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి రూపంలో ఉన్నందున దీన్ని మనం లాగ్ ఆఫ్ ఏ బై బిగా రాయవచ్చు. సో లాగ్ ఆఫ్ బేస్ 3ని అలాగే ఉంచి x² - x బై x - 1 లవంలో నుంచి xను మనం కామన్ తీసినట్లయితే దీని విలువ లాగ్ ఆఫ్ x బేస్ 3గా చెబుతాము. లాగ్ ఆఫ్ బేస్ 3ని మనము కుడివైపుకు పంపించినట్లయితే దీని యొక్క విలువ 3² అనగా xను మనం 9గా చెబుతాము. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నను సాధించవచ్చు. అదేవిధంగా లాక్షణిక విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా లాక్షణిక విలువ అంటే ఏమిటో చూద్దాం. మనము ఏదైనా ఒక విలువ ఎన్నును తీసుకున్నప్పుడు ఎన్నును 10 పవర్ -3, 10 పవర్ -2, 10 పవర్ -1, 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3గా తీసుకున్నప్పుడు వీటి యొక్క సంవర్గమానాల యొక్క విలువ -3, -2, -1, 0, 1, 2, 3గా వచ్చును. అనగా ఏదేని ఒక సంఖ్య 1కి మరియు 10కి మధ్య ఉన్నట్టయితే, అనగా ఒక సంఖ్య 1.123ను మనం తీసుకున్నట్టయితే దీని యొక్క లాగ్ విలువ ఎల్లప్పుడూ 0 నుండి 1 వరకు ఉండును. అదేవిధంగా 10 నుంచి 100 వరకు గల సంఖ్యలను మనం తీసుకున్నట్లయితే 63.345ను తీసుకున్నట్లయితే దీని యొక్క సంవర్గమాన విలువ 1 నుండి 2 వరకు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు వీటి యొక్క లాక్షణిక విలువలను 0గాను మరియు దీని యొక్క లాక్షణిక విలువను 1గాను మనం చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు లాగ్ ఆఫ్ 20 యొక్క లాక్షణిక విలువ 3.01 అనుకోండి. సో 1.01 అని అనుకోండి. అనగా
దీని యొక్క లాక్షణిక విలువను మనం కనుక్కున్నట్టయితే ఈ 1ని లాక్షణిక విలువ అని అంటాము. అనగా 1కి మరియు 10కి మధ్య ఉండే ఏ సంఖ్య యొక్క లాక్షణిక విలువ అయినా 0గాను మరియు 10 నుండి 100 మధ్యలో ఉండే సంఖ్య యొక్క లాక్షణిక విలువ 1గాను మరియు 100 నుండి 1000కి మధ్య ఉండే సంఖ్యల లాక్షణిక విలువ 2గాను చెబుతాము. ఉదాహరణకు లాగ్ 343 యొక్క విలువ మనము 2.345గా తీసుకున్నట్లయితే దీని యొక్క లాక్షణిక విలువ మనం కేవలం 2గా చెబుతాము. సో ఈ విధంగా మనము వీటి యొక్క లాక్షణిక విలువలను సులువుగా కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇది కేవలం ఉదాహరణకు చెప్పిన విలువ మాత్రమే. సో ఇది లాగ్ 343 యొక్క నిజమైన విలువ కాదు. సో అదేవిధంగా ఏదేని లాగ్ యొక్క విలువ మనకు ఇచ్చినప్పుడు దీనిని xxx పాయింట్ yyyగా ఇచ్చినప్పుడు దీని యొక్క లాక్షణిక విలువ అనేది ఈ 3 xలుగా మనం తీసుకుంటాము. సో దీని యొక్క లాక్షణిక విలువను మనం xxxగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా మనము n వాల్యూస్ని ఇచ్చినప్పుడు లాక్షణిక విలువను ఏ విధంగా తీసుకుంటామో ఒకసారి చూద్దాం. ఏదేని ఒక విలువ 0 నుండి 10కి మధ్యలో ఉన్నప్పుడు అనగా 2.45 మరియు 6.75ల లాక్షణిక విలువను మనం చూద్దాం. ఏదైనా ఒక విలువ 0 నుండి 10కి మధ్యలో ఉన్నప్పుడు దాని లాక్షణిక విలువను 0గాను మరియు ఇచ్చిన విలువ 10 నుండి 100కు మధ్యలో ఉన్నప్పుడు అనగా 24 అనేది 10 నుండి 100కు మధ్యలో ఉంది కాబట్టి దీని యొక్క సంవర్గమాన విలువ 1 నుండి 2కు మధ్యలో ఉంటుంది. అనగా దీని యొక్క లాక్షణిక విలువను 1గాను మరియు 3, 4, 5.67 అయితే 2గాను. అనగా మనకు ఎడమ వైపుకు ఉన్న అంకెల కంటే 1 తక్కువగాను లాక్షణిక విలువ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకే అంకె ఉన్న కారణంగా ఈ ఒక అంకెను 1 - 1 0గాను మరియు ఇక్కడ కూడా ఒకే అంకె ఉన్నందున 1 - 1 0గాను, ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 - 1 1గాను మరియు ఇచ్చట 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 - 1 లాక్షణిక విలువ 2గాను తీసుకుంటాము. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కానవసరం లేదు, ఎందుకంటే ఇవి ఇచ్చిన వాల్యూస్ n యొక్క విలువలు మరియు లాగ్ n యొక్క విలువలు ఇచ్చినట్లయితే లాగ్ n యొక్క విలువ 23.345 అని ఇచ్చినప్పుడు ఈ 23నే మనం లాక్షణిక విలువగా తీసుకుంటాము. ఈ ఇచ్చిన ఉదాహరణకు లాగ్ nకు కాకుండా nకు మాత్రమే అని మీరు గమనించాలి. అదేవిధంగా ఏదేని ఒక విలువ 0.1కి మరియు 0కి మధ్యలో ఉన్నట్టయితే అనగా 0.456 ఇచ్చినప్పుడు దీని యొక్క లాక్షణిక విలువ -1గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏదేని ఒక విలువ 0.01కి మరియు 0.1కి మధ్యలో ఉన్నప్పుడు అనగా 0.0456 ఉన్నప్పుడు దీని యొక్క లాక్షణిక విలువను -2గాను, 0.00456 అయినప్పుడు దీని యొక్క లాక్షణిక విలువను -3గాను చెబుతాము. అనగా 1 కన్నా తక్కువగా ఉన్న విలువల యొక్క లాక్షణిక విలువను మనం చూసినట్లయితే ఈ దశాంశ పాయింట్ తర్వాత గల సున్నాల సంఖ్యకు నుండి 1 కలపాలి. అనగా ఈ దశాంశ విలువ తర్వాత ఉన్న సున్నాల సంఖ్య 0, దీనికి 1 కలిపి దీని రుణాత్మకమైన విలువను మనం తీసుకున్నాం. అదేవిధంగా ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న సున్నాల సంఖ్య 1, ఈ 1కి మనం మరొకటి జత చేసినట్లయితే దీని విలువ 2. సో దీనిని మనం -2గా తీసుకోవడం జరుగుతుంది. ఈ డెసిమల్ పాయింట్ తర్వాత మనకు 2 సున్నాలు ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఈ 2 సున్నాలకు మనం మరొకటి జత చేసినట్లయితే 3గాను మరియు దీని యొక్క లాక్షణిక విలువను మనం -3గాను చెప్పడం జరుగుతుంది. అనగా ఏదేని ఒక విలువ 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు దాని దశాంశ బిందువు తరువాత గల సున్నాల సంఖ్యకు 1 కలిపి దాన్ని రుణాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది.
ఒకవేళ ఆ దశాంశ బిందువు తర్వాత 4 సున్నాలు ఉన్నచో ఈ 4 సున్నాలకు మనము 1 కలపవలను, అనగా 4 సున్నాలు ప్లస్ 1 అనగా 5. దీనిని మనం రుణాత్మకంగా తీసుకున్నట్లయితే దాని యొక్క లాక్షణిక విలువను మనం కనుగొనవచ్చు. సో 4 + 1 5 మరియు ఆ సంఖ్య యొక్క లాక్షణిక విలువను మనము -5గా చెప్పగలుగుతాము. సో ఇప్పుడు మనం దీనిపై కొన్ని ఉదాహరణలు చూద్దాం. లాగ్ 2 యొక్క విలువ 0.3010 అయిన 5^10 యొక్క లాక్షణిక విలువ ఎంత? సో మొదటగా ఇచ్చిన విలువను n అని అనుకుందాం. 5^10 ఇరువైపులా మనము సంవర్గమానాన్ని చేసినట్లయితే మనకు 10 log 5గా వస్తుంది. లాగ్ 5 యొక్క విలువను ఎల్లప్పుడూ మనము 1 - log 2గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము 5ను 10/2 మరియు log 10 - log 2గా చెబుతాము. log 10 యొక్క విలువ 1 కాబట్టి 1 - log 2గా చెబుతాము. సో 10 × 1 - log 2 అనగా 10 × 1 - 0.301 అనగా దీని యొక్క విలువ 6.99గా మనం చెబుతాము. సో log n మనకు 6.99 వచ్చింది కాబట్టి ఈ స్థానంలో ఉన్న విలువను మనము లాక్షణిక విలువగా గుర్తించాలి. ఇదే విధంగా మనము 5^10 విస్తరణలోని అంకెల సంఖ్యను కనుక్కోవాలంటే ఈ లాక్షణిక విలువకు 1 జత చేయాల్సి ఉంటుంది. అనగా 5^10లోని అంకెల సంఖ్య, దీని విస్తరణలోని అంకెల సంఖ్య లాక్షణిక విలువకు 1 జత చేసిన 7 వస్తుంది. కాబట్టి 5^10 విస్తరణలో గల అంకెల సంఖ్య 7గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు దీనిపై మనం ఒక ప్రశ్నను చూద్దాం. log 3 = 0.477 అయిన 27^10 విస్తరణలో అంకెల సంఖ్యను మనం ఇప్పుడు కనుక్కోవాలి. మొదటగా ఇచ్చిన విలువను మనం n అనుకుందాం. ఇరువైపులా సంవర్గమానాన్ని అప్లై చేసినట్లయితే 10 log 27 log 27ను మనము log 3/3 అనగా దీనిని 30 log 3గా చెబుతాము. సో log 3 యొక్క విలువ 0.477 గాను మరియు 3 × 4.77 గాను చెబుతాము. దీని యొక్క లబ్ధం విలువ 3 × 21 3 × 21 23 మరియు 14 14.31గా చెబుతాము. ఈ విస్తరణలోని అంకెల సంఖ్య దీని లాక్షణిక విలువకు 1 ఎక్కువగా ఉంటుంది. అనగా ఆ విస్తరణలోని అంకెల సంఖ్యను మనం 15గా చెప్పుకోవచ్చు. మొదటగా మనము ఇచ్చిన సంఖ్య యొక్క లాక్షణిక విలువను కనుక్కొని దాని తర్వాత ఆ లాక్షణిక విలువకు 1 జత చేయవలను. సో అలా చేసినట్లయితే ఆ ఇచ్చిన సంఖ్యలోని విస్తరణలోని అంకెల సంఖ్యను మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా మరొక లాక్షణిక విలువను మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. log 3 = 0.4771 అయితే 9^50 యొక్క లాక్షణిక విలువను మనం ఇప్పుడు కనుక్కుందాం. సో మొదటగా ఇచ్చిన సంఖ్యను మనం n అనుకున్నట్లయితే 9^50ని మనం 3^100గా రాయొచ్చు. ఇరువైపులా మనము సంవర్గమానాన్ని చేసినట్లయితే log n = 100 log 3గా చెబుతాము. log 3 యొక్క విలువను ప్రతిక్షేపించినట్లయితే 0.4771 అనగా 47.71గా మనం చెబుతాము. దీనికి వచ్చిన లాక్షణిక విలువ 47గా మనం చెబుతాము. సో ఒకవేళ 9^50 సంఖ్య యొక్క విస్తరణలోని అంకెల సంఖ్యను కనుగొనదలిచినప్పుడు ఈ 47కు మనము 1 జత చేయాల్సి ఉంటుంది. అనగా దాని యొక్క లాక్షణిక విలువను మనం 48గా చెప్పవచ్చు. సో ఆ విధంగా లాక్షణిక విలువకు 1 జత చేయడం ద్వారా ఆ విస్తరణలోని అంకెల సంఖ్యను కనుగొనే అవకాశం ఉంటుంది. అనగా 9^50లో 48 అంకెలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా
చివరిగా విస్తరణలోని అంకెల సంఖ్యను మనం కనుగొందాం. log 2 = 0.3010 అయితే మొదటగా ఇచ్చిన విలువను మనం 4 పవర్ 20 అనుకుందాం. ఈ 4 పవర్ 20ని మనము 2 పవర్ 40గా రాసుకోవచ్చు. ఇరువైపులా మనం సంవర్గమానాన్ని అప్లై చేసినట్లయితే ఇది 40 log 2 గాను మరియు log 2 యొక్క విలువ 0.3010 గాను మరియు దీన్ని మనం మల్టిప్లై చేసినట్లయితే 3.01 అనగా 12.04గా చెప్పవచ్చు. దీని యొక్క విలువను లాక్షణిక విలువకు మనము 1 జత చేసిన అనగా 13 అనేది ఆ సంఖ్యలోని అంకెల సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. అనగా ఆ సంఖ్యలోని విస్తరణలో అంకెల సంఖ్యగా మనం చెప్పవచ్చు. సో మనము ఇచ్చిన లాగరిథం వాల్యూస్ని మరియు ఇచ్చిన ప్రొసీజర్లను మీరు ఫాలో అయినట్లయితే సులువుగా ఇచ్చిన క్వశ్చన్లను ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇచ్చిన వాల్యూస్ని చూసి చేయండి. మరి అదేవిధంగా మనం ఇప్పుడు సాంఖ్యక శాస్త్రంలోని కొన్ని బేసిక్స్ను మరియు దానికి సంబంధించిన ప్రశ్నలను చూద్దాం. సాంఖ్యక శాస్త్రము అనేటప్పటికీ మనకు మీన్, మీడియన్, మోడ్ అనగా అంకమధ్యమము, మధ్యగతము మరియు బహుళకము మరియు కొన్ని పరిశీలనల వ్యాప్తి మరియు క్రమ విచలనము, మధ్యమ విచలనము మరియు విస్తృతి, ఈ 7 గురించి మనం చూద్దాం. మొదటగా మనము అంకమధ్యమము మరియు మధ్యగతము మరియు బహుళకాల గురించి చూద్దాం. మనము కొన్ని 2 అంకెల సంఖ్యలను తీసుకున్నట్లయితే 20, 30, 35, 40, 50, 55లను మనం తీసుకున్నట్లయితే మొదటగా వీటి యొక్క అంకమధ్యమంని మనం కనుగొందాం. అంకమధ్యమము అనగా సగటును మనం అంకమధ్యమము అని అంటాం. అంకమధ్యమము అనగా పరిశీలన మొత్తము మరియు పరిశీలన సంఖ్య అనగా రాశుల మొత్తము బై రాశుల సంఖ్యగా మనం చెబుతాము. రాశుల మొత్తాన్ని మనం చేసినట్లయితే 10 + 15 25, 45, 75 మరి 110, 150, 200, 255, 255ను మనం 1 2 3 4 5 6 7 8 సో 8చే భాగించినప్పుడు వచ్చే విలువను మనము అంకమధ్యమంగా చెబుతాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే విలువ 3 మరియు 31.875గా మనం చెబుతాము. దీనిని మనం 8చే భాగించడానికి చివరి సంఖ్యను నేను ఉదాహరణకు తీసుకున్నాం కాబట్టి దీన్ని 56 చేసినట్లయితే మనం దీన్ని 256 గాను మరియు వచ్చే అంకమధ్యమము 32గా తీసుకోవచ్చు. సో నేను ఇచ్చిన 2 అంకెల సంఖ్యల యొక్క సగటు లేదా అంకమధ్యమము 256/8, దీన్ని మనం 32గా చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం మధ్యగతాన్ని చూద్దాం. మధ్యగతము అనగా మీడియన్ అని అంటాము. మధ్యగతము అనగా సరిగ్గా మధ్య విలువను మనము మధ్యగతము అని అంటాము. మొదటగా 1 2 3 అంకెలు ఇచ్చినప్పుడు వీటి యొక్క మధ్య విలువ 2వ అంకెగాను మరియు 1 2 3 4 ఇచ్చినప్పుడు వీటి యొక్క మధ్య విలువను మనం 2 3 గాను 2 3ల యొక్క సగటును మధ్య విలువగా చెబుతాము. అదేవిధంగా 1 2 3 4 5ను ఇచ్చినప్పుడు 3 గాను 1 2 3 4 5 6 అంకెలను ఇచ్చినప్పుడు 3 మరియు 4వ పరిశీలన సగటునే మనం మధ్యగతంగా చెబుతాము. అనగా ఎప్పుడైతే మనకు సరి సంఖ్యలను ఇచ్చినప్పుడు సరి అంకెల సంఖ్యలను ఇచ్చినప్పుడు మధ్యగతము 2 మధ్యగతాలు సగటుగాను మరియు మొత్తం ఇచ్చిన సంఖ్యల సంఖ్య బేసి సంఖ్య అయినప్పుడు కేవలం ఒకే మధ్యగతంగా ఉంటుంది. అనగా మనకు n అనేది రాసుల సంఖ్య అయినప్పుడు ఆ n అనేది సరి సంఖ్య అయినప్పుడు మధ్యగతము అనగా మీడియన్ అనేది సగటు ఆఫ్ n/2వ పరిశీలన మరియు n/2కి 1. అనగా ఉదాహరణకు రాసుల సంఖ్య 100గా ఇచ్చినప్పుడు మొదటగా మనము 50వ పరిశీలనను మరియు 51వ పరిశీలనను తీసుకొని
వీటి యొక్క సగటును కనుక్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా n అనేది బేసి సంఖ్య అయినప్పుడు కేవలం ఒకటే మధ్యగతం ఉంటుంది. దాన్ని మనం n+1/2వ సగటుగా రెండవ పరిశీలనగా మనం చెప్పవచ్చు. అనగా 255 పరిశీలనను మనకు ఇచ్చినప్పుడు మనము 255 + 1/2 అనగా 128వ పరిశీలనను మనము మధ్యగతంగా తీసుకుంటాము. కానీ మనము మధ్యగతాన్ని కనుగొనడానికి ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చవలసిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం మధ్యగతాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన సంఖ్యల యొక్క బహుళకాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. బహుళకము అనగా మనం దీన్ని మోడ్ అని మరియు దీనిని z చే సూచిస్తాము. సో ఇచ్చిన పరిశీలనలో అధికంగా పునరావృతం అయ్యే పరిశీలనను మనం బహుళకము అని అంటాము. అనగా ఉదాహరణకు ఇచ్చిన పరిశీలనను 1 1 1 1 2 2 3 3 3 4 అయినట్లయితే దీనిలో గల బహుళకము 1 గాను మరియు 1 1 1 2 2 2 3 3 4 5 ఈ పరిశీలనను మనం చూసినట్లయితే 1 మరియు 2 సమాన సంఖ్యలో పునరావృతం అవుతున్నాయి. కావున దీనికి గల బహుళకాల సంఖ్య 2, అవి 1 మరియు 2గా చెబుతాము. అదే మనం 1 2 3 4 5 ఉన్నప్పుడు బహుళకాన్ని కనుగొనదలిచినప్పుడు 1 2 3 4 5ల బహుళకము మనము నిర్వచించలేము. ఎందుకనగా బహుళకము ఇందులో మనకు కనుగొనడానికి అవకాశం లేదు. మనం కేవలం బహుళకాన్ని ఏదైనా ఒక సంఖ్య 1 కంటే ఎక్కువసార్లు పునరావృతం అయినప్పుడు మాత్రమే దానికి కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చిన సంఖ్యలలో ఏ సంఖ్య కూడా మనకు 1 కంటే ఎక్కువసార్లు పునరావృతం కావడం లేదు కనుక ఈ ఇచ్చిన పరిశీలనలో బహుళకం ఉండదు. కానీ దీని బహుళకం 0 అనడానికి లేదు. ఎందుకంటే కేవలం 0 పునరావృతం అయినప్పుడు మాత్రమే ఇచ్చిన సంఖ్యల యొక్క బహుళకాన్ని మనం 0 అని అంటాము. అదేవిధంగా ఈ ఇచ్చిన పరిశీలనల యొక్క బహుళకాన్ని మనం కనుగొనదలిచిన ఇచ్చిన పరిశీలనలో కేవలం ఒక పరిశీలన కూడా పునరావృతం కావడం లేదు కాబట్టి ఈ పరిశీలనల బహుళకము మనము అన్డిఫైన్డ్గా చెప్పవచ్చు. అనగా ఇచ్చిన పరిశీలనలకు బహుళకము లేదని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఇచ్చిన పరిశీలన వ్యాప్తిని కనుగొనే ప్రయత్నం చేద్దాం. చూసినట్లయితే వీటి యొక్క వ్యాప్తి అనగా రేంజ్గా చెబుతాము. దీన్ని మనము గరిష్ట విలువ మరియు కనిష్ట విలువగా చెబుతాము. గరిష్ట విలువ అంటే లార్జర్ నెంబర్ మరియు స్మాలర్ నెంబర్గా చెబుతాము. ఇచ్చిన విలువలలో గరిష్ట విలువ 56 మరియు కనిష్ట విలువ 10 కాబట్టి దీని యొక్క వ్యాప్తిని మనం 46గా చెప్పవచ్చు. అదేవిధంగా ఇచ్చిన సంఖ్యల యొక్క మధ్యమ విచలనాన్ని కనుగొందాం. ఇచ్చిన సంఖ్యల యొక్క మధ్యమ విచలనం అనగా దీన్ని మనం మీన్ డీవియేషన్గా చెబుతాం. ఇచ్చిన సంఖ్యల యొక్క మధ్యమ విచలనము x బార్ మైనస్ xi లేదా xi మైనస్ x బార్ బై nగా చెబుతాము. అనగా వచ్చిన సగటుకు మొదటగా మనము సగటు నుండి ఇచ్చిన పరిశీలనకు గల భేదాలను తీసుకోవాలి. ఈ భేదాల సగటును మనం కనుగొన్నట్టయితే దీన్ని మనము మధ్యమ విచలనము అని అంటాము. మొదటగా ఇచ్చిన సంఖ్యల సగటును కనుకొని మరియు ఆ సగటు నుండి ఇచ్చిన పరిశీలనకు అనగా ప్రతి పరిశీలనకు గల ధనాత్మకమైన భేదాన్ని కనుక్కున్న తరువాత ఆ భేదాల సగటును మనం చేసినట్లయితే దాన్ని మనం మధ్యమ విచలనము అని అంటాము. ఉదాహరణకు మనము ఇచ్చిన పరిశీలనను చూసినట్టయితే మధ్యమ విచలనాన్ని కనుగొనడానికి మొదటగా 32 మరియు 10కి గల ధనాత్మకమైన భేదాన్ని మరియు అదేవిధంగా 32కు మరియు 15కు అదేవిధంగా 32కు మరియు 56కు గల ధనాత్మకమైన భేదాల మొత్తాన్ని తీసుకొని మనము ఇచ్చిన పరిశీలన సంఖ్యచే భాగించినప్పుడు వచ్చే విలువను మనము మధ్యమ విచలనము అని అంటాము. ఇదే విధంగా ఇప్పుడు మనం ఇచ్చిన విలువలకు క్రమ విచలనాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం. సో ఇచ్చిన విలువలను తీసుకుందాం
మరియు ఇచ్చిన విలువల యొక్క సగటును 32గా చెప్పవచ్చు. మనకు క్రమ విచలన సూత్రం ముందుగా రాసుకుందాం. క్రమ విచలనము అనగా భేదాల వర్గాల యొక్క సగటును చేయాలి. అనగా ఎక్స్ బార్ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ బై ఎన్. వచ్చిన భేదాల వర్గాల సగటును చేసి ఆ వచ్చిన విలువను వర్గమూలం చేయగా వచ్చే విలువను మనం క్రమ విచలనం అంటాము. ముందుగా మనము సగటు నుండి ప్రతి పరిశీలనకు భేదాన్ని కనుగొని ఆ భేదాల వర్గాల సగటును కనుగొన్న తరువాత మనము ఆ వచ్చిన విలువను వర్గమూలం చేసినట్లయితే వచ్చిన విలువనే మనం క్రమ విచలనం అంటాము. ఉదాహరణకు మనం చూసినట్లయితే 32 మైనస్ 10 యొక్క వర్గము, అదేవిధంగా 32 మైనస్ 15 యొక్క వర్గము మరియు వచ్చిన భేదాలన్నింటి వర్గము చేసి మరియు ఆ భేదాల వర్గాల సగటును కనుగొన్న తరువాత మనము వచ్చిన విలువకు వర్గమూలం చేయాలి. సో ఇలా చేసినట్లయితే మనకు క్రమ విచలనాన్ని కనుక్కోవచ్చు. అదేవిధంగా మనం విస్తృతిని కనుక్కున్నట్లయితే విస్తృతి అనేది క్రమ విచలనము యొక్క వర్గము అని చెప్పవచ్చు. అనగా వచ్చిన భేదాల వర్గాల సగటునే మనం విస్తృతి అని చెబుతాము. ఎక్స్ బార్ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ బై ఎన్గా చెబుతాము. సో ఈ విధంగా ఇచ్చిన విలువలకు మనము అంక మధ్యమము మరియు మధ్యమము మధ్యగతము మరియు బహుళకము వ్యాప్తి క్రమ విచలనము మధ్యమ విచలనము విస్తృతిని కనుగొనడం జరిగింది. సో ఇదే విధంగా మనము రెండు విలువలు ఏబి ఇచ్చినప్పుడు వీటి యొక్క అంక మధ్యమాన్ని మరియు గుణ మధ్యమాన్ని మరియు హరాత్మక మధ్యమాన్ని కనుగొందాం. సాధారణంగా మనకు ఏబి అని రెండు విలువలు ఇచ్చినప్పుడు అంక మధ్యమాన్ని మనము a ప్లస్ బి బై 2 గాను మరియు గుణ మధ్యమాన్ని √ab గాను మరియు హరాత్మక మధ్యమాన్ని 2/1/a ప్లస్ 1/b అనగా 2ab బై a ప్లస్ bగా చెబుతాము. ఒకవేళ మనకు n సంఖ్యలు ఇచ్చినట్లయితే x1 x2 x3 అండ్ సో ఆన్ xn విలువలు ఇచ్చినట్లయితే వీటి యొక్క అంక మధ్యమము x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ xn బై n గాను, అదేవిధంగా గుణ మధ్యమాన్ని nth రూట్ ఆఫ్ x1 ఇంటూ x2 ఇంటూ x3 అండ్ సో ఆన్ xn గాను, మరియు అదేవిధంగా హరాత్మక మధ్యమాన్ని n/1/x1 ప్లస్ 1/x2 ప్లస్ 1/x3 సో ఆన్ 1/xn గాను చెబుతాము. సో ఈ మూడు విలువల మధ్య సంబంధాన్ని మనం చూసినట్లయితే అంక మధ్యమము ఎల్లప్పుడూ గుణ మధ్యమం కంటే ఎక్కువగాను మరియు గుణ మధ్యమము ఎప్పుడు కానీ హరాత్మక మధ్యమం కంటే ఎక్కువగాను ఉంటుంది. సో కేవలము ఆ శ్రేణిలోని సంఖ్యలు సమానమైనప్పుడు వాటి అంక మధ్యమము మరియు గుణ మధ్యమము మరియు హరాత్మక మధ్యమాలు సమానంగా ఉంటాయి. వీటిని మనం ఇంగ్లీష్లో అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ మరియు హార్మోనిక్ మీన్లుగా చెబుతాము. మిగతా అన్ని వేళలా అంక మధ్యమము గుణ మధ్యమము కంటే ఎక్కువగాను గుణ మధ్యమము హరాత్మక మధ్యమం కంటే ఎక్కువగాను ఉంటుంది. ఈ మూడు విలువల మధ్య సంబంధాన్ని మనము g² = a ఇంటూ hగా చెబుతాము. సో ఇది ఆ మూడు విలువలకు మధ్య సంబంధము. అదేవిధంగా మనం చూసినట్లయితే బహుళకానికి మరియు అంక మధ్యమానికి మరియు మధ్యగతానికి గల సంబంధాన్ని చూసినట్లయితే బహుళకము ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంక మధ్యగంగా మనం చెప్పవచ్చు. అనగా బహుళకాన్ని మనం z చే సూచిస్తాము. z ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మీన్ అనగా అంక మధ్యమము, మీడియన్ అనగా మధ్యగతము, బహుళకము అనగా మోడ్గా సూచిస్తాము. సో ఈ మూడింటి మధ్య సంబంధము ఈ విధంగా మనం చెబుతాము. 10, 20, 30, 40, 50 వీటి యొక్క సగటును మరియు మీడియన్ను మరియు రేంజ్ను చూద్దాం. అనగా
ఇచ్చిన విలువల యొక్క అంకమధ్యమము మరియు మధ్యగతం మరియు వ్యాప్తులను మనం చూద్దాం. సో మొదటగా అంకమధ్యమము 30 గాను, మధ్యగతము 30 గాను, వ్యాప్తి 40 గాను చెబుతాము. సో ఈ ఇచ్చిన సంఖ్యలు అంక శ్రేణిలో ఉండడం వల్ల అంకమధ్యము మధ్యగతానికి సమానం అవుతుంది. ఎప్పుడు కానీ ఇచ్చిన సంఖ్యలు అంక శ్రేణిలో ఉన్నట్లయితే అంకమధ్యమము మధ్యగతానికి సమానం అవుతుంది. ఇదే విధంగా మనము ఈ సంఖ్యలను 5ను జత చేసిన 15, 25, 35, 45, 55 గాను మరియు అంకమధ్యమము 35, మధ్యగతము 35 మరియు వ్యాప్తి 40 గానే ఉంటుంది. అదేవిధంగా మనము 5ను తీసివేసినట్లయితే 5, 15, 25, 35, 45 అనగా అంకమధ్యమము 25, మధ్యగతము 25 గాను మరియు వ్యాప్తి 40 గాను చెబుతాము. అనగా దీన్ని మనం 5చే గుణించిన 50, 100, 150, 200, 250 వీటి యొక్క అంకమధ్యమము 150 మరియు మధ్యగతము 150 మరియు రేంజ్ 200గా చెబుతాము. అనగా మనము ఇక్కడ గమనించినట్లయితే డివైడ్ చేసినప్పుడు 2, 4, 6, 8, 10 వీటి యొక్క అంకమధ్యమాన్ని మనము 6 మరియు మధ్యగతాన్ని 6 మరియు వ్యాప్తిని మనం 10 - 2 8గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ విలువలను చూసాము. సో ఇదే విధంగా మనము మరొకసారి ఈ విలువలను చూసుకున్నట్లయితే మనము 5ను జత చేసినప్పుడు అనగా 5ను ప్రతి పరిశీలనకు జత చేసినప్పుడు మధ్యగతము మరియు అంకమధ్యమము పెరిగాయి, కానీ వ్యాప్తిలో మాత్రం ఏ మార్పు లేదు. అనగా ఏదేని విలువలకు మనము 5 జత చేసినా 5 సబ్ట్రాక్ట్ చేసినా అనగా మనము 5ను జత చేసినప్పుడు 5ను తీసివేసినప్పుడు కేవలము అంకమధ్యమము మరియు మధ్యగతము మరియు బహుళకాలు మాత్రమే కూడిక, తీసివేత, గుణకారము మరియు భాగాహారానికి మారుతాయి. కానీ వ్యాప్తి మరియు క్రమ విచలనము మరియు మధ్యమ విచలనము మరియు విస్తృతులు ఇవి కేవలము గుణకారానికి మరియు భాగాహారానికి మాత్రమే మారుతాయి. ఉదాహరణకు x1 - x1, x2, x3, xn ల యొక్క క్రమ విచలనాన్ని మనం s అనుకున్నట్లయితే 10x1 + 20, 10x2 + 20 మరియు 10xn + 20ల సగటును మనము క్రమ విచలనాన్ని కనుగొన్నట్లయితే కేవలము మనము 10చే గుణించినాం కాబట్టి క్రమ విచలనాన్ని 10చే గుణించడానికి అవకాశం ఉంటుంది. అనగా కేవలం మీరు క్రమ విచలనాన్ని 10చే మాత్రమే గుణించాలి. మనము ప్రతి పరిశీలనకు 10చే గుణించి 20ను జత చేశాము, కానీ క్రమ విచలనము కేవలము గుణించినప్పుడే మారుతుంది, కానీ జత చేసినప్పుడు మారదు. సో ఈ విధంగా మనము క్రమ విచలనాన్ని కేవలం గుణించినప్పుడు మాత్రమే మారుతుందని తెలుసుకుంటాము. దానికి మీరు 100 జత చేసినా, 1000 జత చేసినా లేదా 1,00,000 జత చేసినా క్రమ విచలనము మారదు. అనగా 10, 20, 30ల క్రమ విచలనము, 1010, 1020, 1030ల క్రమ విచలనము సమానంగా ఉంటాయి. దీని యొక్క వ్యాప్తి 30 - 10 అనగా 20 మరియు దీని యొక్క వ్యాప్తి 1030 - 1010 20గా చెప్పవచ్చు. అనగా వ్యాప్తులు మరియు క్రమ విచలనాలు మరియు మధ్యమ విచలనాలు, విస్తృతులు ఎప్పుడు కానీ మనము దానికి 1000ని కలిపినప్పుడు లేదా 1,00,000ని కలిపినప్పుడు లేదా ఏదైనా ఒక సంఖ్యను కలిపినప్పుడు అవి మారకుండా ఉంటాయి. అదేవిధంగా వ్యాప్తి లేదా క్రమ విచలనాలు అనేవి అనగా ఏ డీవియేషన్ అయినా మనం తీసుకున్నట్లయితే ఆ డీవియేషన్స్ అనేవి మనకు ఈ అంకెల మధ్యనున్న భేదం పైన ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మనము ఇచ్చిన శ్రేణి 10, 10, 10, 10, 10 అయినట్లయితే వీటి యొక్క క్రమ విచలనము మరియు మధ్యమ విచలనము మరియు
వ్యాప్తి మరియు విస్తృతులు సున్నాగా మనం చెప్పవచ్చు. ఈ సంఖ్యల మధ్య భేదం లేకున్నట్లయితే అన్ని విచలనాలు మరియు వ్యాప్తి మరియు విస్తృతి అనేవి సున్నాగా మనం చెప్పవచ్చు. సో ఇదే విధంగా మొదటగా ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం మధ్యగతాన్ని కనుగొనదలిచినప్పుడు ఇచ్చిన విలువలను ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో అమర్చుకోవాలి. మొదటగా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 16 ఇవి ఇచ్చిన విలువలు. ఇచ్చిన విలువలు మనం లెక్కించినట్లయితే 9, 11, ఇక్కడ కూడా మనం లెక్కించినట్లయితే 9, 11గా చెప్పవచ్చు. సో మనకు మధ్య విలువను గమనించినట్లయితే 8గా మనం మధ్య విలువను చెప్పుకోవచ్చు. సో అనగా ఈ దత్తాంశం యొక్క మధ్యగతాన్ని మనం 8గా చెప్పవచ్చు. అదేవిధంగా ఇచ్చిన దత్తాంశం యొక్క బహుళకము అంటే ఇచ్చిన దత్తాంశంలో అధిక సార్లు పునరావృతమయ్యే సంఖ్యనే మనం బహుళకము అని అంటాము. అనగా ఇందులో చూసినట్లయితే 1, 2, 3, 4, 5 4 సార్లు మరియు 6 1, 2, 3 సార్లు మరియు 8 1, 2, 2 సార్లు మరియు 2 1, 2, 2 సార్లు రావడం జరిగింది. ఇచ్చిన దత్తాంశాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే 5 అనేది 4 సార్లు రావడం జరుగుతుంది. అనగా ఇచ్చిన దత్తాంశంలో 5 అనేది అధికంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 5ను మనం బహుళకంగా చెబుతాము. అదేవిధంగా దత్తాంశం యొక్క బహుళకము. సో ఈ ఇచ్చిన దత్తాంశంలో బహుళకము నిర్వచించలేము. సో ఇచ్చిన దత్తాంశంలో ఏ ఒక్క విలువ కూడా పునరావృతం కావడం లేదు కాబట్టి దీనికి బహుళకాన్ని మనం నిర్వచించలేము. అదేవిధంగా ఇచ్చిన దత్తాంశ మధ్యగతము ఎంత? మధ్యగతాన్ని కనుగొనాలంటే మొదటగా ఇచ్చిన విలువలను మనము ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6 వీటి యొక్క మధ్యగతము అనగా ఈ 2 విలువల సగటును మనం కనుక్కోవాలి. ఈ 2 విలువల సగటు 3.5గా మనం చెబుతాము. ఇదే విధంగా 140, 256, 352 మరియు 560, 470, 380 దత్తాంశంలోని అంక మధ్యమము అనగా సగటు. ఇచ్చిన అంకెలను జత చేసినట్లయితే 2158 ఇది రాసుల మొత్తంగాను మరియు రాసుల సంఖ్య 6గాను చెబుతాము. దీన్ని మనం 2 టేబుల్లో అనగా 2 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 1079/3గా అనగా అంకెల మొత్తము బై అంకెల సంఖ్య అనగా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేసినట్లయితే 1079 1079/3గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం సగటును సాధారణంగా కనుగొనడం జరుగుతుంది. అదేవిధంగా సంఖ్యల మధ్యమ విచలనాన్ని మనం కనుగొనే ప్రయత్నం చేద్దాం. మొదటగా 4, 6, 8ల యొక్క సగటు 6. అదేవిధంగా సగటు నుండి ప్రతి పరిశీలనలకు గల భేదాన్ని తీసుకుందాం. సగటుకు మరియు ప్రతి పరిశీలనకు గల భేదాన్ని తీసుకున్నట్లయితే మొదటగా 2 మరియు 0 మరియు 2/3 అనగా 4/3ను మనం మధ్యమ విచలనగా చెబుతాము. x బార్ మైనస్ xi/nగా మధ్యమ విచలనాన్ని మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనము క్రమ విచలనాన్ని కనుగొనదలుచుకున్న 2, 4, 6, 8, 10 దీని యొక్క సగటు 6. సగటుకు మరియు 2కు ఉన్న భేదం 4, 4కు ఉన్న భేదం 2, 0, 4, 2, 4. వచ్చిన భేదాల వర్గాల సగటు అనగా 4 స్క్వేర్, 2 స్క్వేర్, 0 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ల యొక్క సగటు అనగా 5. ఈ సగటుల యొక్క వర్గమూలము అనగా 16 ప్లస్ 2 16 ప్లస్ 4 20 ప్లస్ 20 40 గాను అంటే 40/5 √8 అనగా 2√2గా చెప్పడం జరుగుతుంది. సో ఇచ్చిన దాని యొక్క క్రమ విచలనము 2√2గా మనం చెబుతాము. అదేవిధంగా సంఖ్యల విస్తృతి. ఈ సంఖ్యలు సమానం కావట వీటి మధ్య భేదము 0 కావట వలన
విస్తృతి మరియు క్రమ విచలనము మరియు మధ్యమ విచలనము మరియు వ్యాప్తులు సమానము మరియు దీని యొక్క విలువ సున్నాగా మనం చెప్పవచ్చు. సో ఏదేని సంఖ్యల మధ్య భేదము సున్నా అయినప్పుడు వాటి యొక్క డీవియేషన్స్ అనగా విస్తృతి, క్రమ విచలనము, మధ్యమ విచలనము, వ్యాప్తులు సున్నాగా మనం చెప్పవచ్చు. సో అదేవిధంగా 25 మరియు 144 సంఖ్యల గుణ మధ్యమము ఏ బీలు ఇచ్చినప్పుడు వాటి యొక్క గుణ మధ్యమాన్ని మనం గమనించినట్లయితే రూట్ ఏబీగా చెప్పవచ్చు. అనగా రూట్ ఆఫ్ 25 × 144. 25 యొక్క వర్గమూలము 5 గాను 144 యొక్క వర్గమూలము 12 గాను అనగా వచ్చిన విలువ 60గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక దత్తాంశం అంక మధ్యమం 40, మధ్యగతం 35 అయిన బహుళకము ఎంత? సో బహుళకము ఈజ్ ఈక్వల్స్ టు 3 × మధ్యగతము మైనస్ 2 × అంక మధ్యమంగా మనం చెబుతాము. అనగా 105 - 80 25గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా బహుళకాన్ని కనుగొందాం. ఒక దత్తాంశం అంక మధ్యమం 50 మరియు బహుళకం 25 అయిన మధ్యగతం ఎంత? సో z ఈజ్ ఈక్వల్స్ టు 3 × మధ్యగతము మైనస్ 2 × అంక మధ్యమము. సో మనం కనుక్కోవాల్సింది మధ్యగతం కావున బహుళకాన్ని ప్రతిక్షేపించినట్లయితే 3m - 2 × 50 అనగా 3m ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని మనం ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే మొదటగా మనం బహుళకాన్ని 24గా తీసుకుందాం. 124 లేదా 20గా తీసుకుందాం. 120 అయినప్పుడు 120/3 40గా చెబుతాము. ఇక్కడ ఇచ్చిన విలువ తప్పుగా ఉంది కాబట్టి నేను బహుళకాన్ని 20గా తీసుకుంటున్నాను. సో 100 + 20 120/3 చేసినట్లయితే మనకు కల బహుళకము మధ్యగతము 40గా వచ్చును. అదేవిధంగా ఒక దత్తాంశం యొక్క అంక మధ్యమము 30 మరియు హరాత్మక మధ్యమము 2 అయిన వాటి గుణ మధ్యమము యొక్క వర్గము ఈజ్ ఈక్వల్స్ టు అంక మధ్యమము మరియు హరాత్మక మధ్యమాల లబ్ధానికి సమానము. సో గుణ మధ్యమము ఈజ్ ఈక్వల్స్ టు √, అంక మధ్యమము × హరాత్మక మధ్యమం అని చెప్పవచ్చు. అనగా 32 × 2 √64ను మనం 8గా గుర్తించవచ్చు. సో ఈ విధంగా x బార్ మైనస్ z బై x బార్ మైనస్ m యొక్క విలువను మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనకు ఇచ్చిన విలువ ప్రకారం బహుళకము ఈజ్ ఈక్వల్స్ టు 3 × మధ్యగతము మైనస్ 2 × అంక మధ్యమము. ఇరువైపులా మనం అంక మధ్యమాన్ని తీసేసే ప్రయత్నం చేసినట్లయితే 3m - 3xగా వస్తుంది. సో ఇరువైపులా మనం రుణాత్మకమైన సైన్చే మనం మల్టిప్లై చేసినట్లయితే x బార్ మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 3 × x బార్ మైనస్ mగా వస్తుంది. సో x బార్ మైనస్ z బై x బార్ మైనస్ mని చేసినట్లయితే 3/1 గాను అనగా ఆ విలువ 3కు సమానము. దీని నిష్పత్తి ఇచ్చినట్లయితే మనము 3:1గా చెప్పవచ్చు. ఇదే విధంగా ఒక దత్తాంశం అంక మధ్యమము 25 మరియు గుణ మధ్యమము 20 అయిన హరాత్మక మధ్యమము ఎంత? సో మనకు తెలిసిన విధంగా g² ఈజ్ ఈక్వల్స్ టు a × h గాను మరియు h ఈజ్ ఈక్వల్స్ టు g²/a గాను మనం చెప్పవచ్చు. అనగా హరాత్మక మధ్యమము ఈజ్ ఈక్వల్స్ టు గుణ మధ్యమము యొక్క వర్గము బై అంక మధ్యమము 5 5లు 5 4 5 4 అనగా 4 4ల 16గా మనం చెప్పవచ్చు. సో మనము ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. 30 ఫలితాల సగటు 16 మరియు ప్రతి ఫలితంకు 5 కలపగా వచ్చు అంక మధ్యమము ఎంత? సో 30 ఫలితాల సగటు 16 కాబట్టి ప్రతి ఫలితంకు 5 కలిపినా సో 16కు కూడా మనం 5 కలుపుకోవాలి. అనగా 21గా వస్తుంది. సో ఈ విధంగా మనము ఇచ్చిన విలువల యొక్క అంక మధ్యమము మరియు మధ్యగతము మరియు వ్యాప్తి మరియు క్రమ విచలనము, మధ్యమ విచలనము మరియు విస్తృతులను కనుగొనడం జరిగింది. ఇచ్చిన ఫార్ములాలు క్షుణ్ణంగా పరిశీలించి సో మీరు ఈ ఇచ్చిన ఉదాహరణలను చేసుకున్నట్లయితే మీరు
ఈ సాంఖ్యాక శాస్త్రంలోని బేసిక్స్ను క్షుణ్ణంగా పరిశీలించండి. దాని తర్వాత ఇచ్చిన ఫార్ములాలను అప్లై చేసి ఇచ్చిన సంబంధాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీకు ఇచ్చిన ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు. థ్యాంక్ యూ.